జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 20/4/2025 ఆదివారం చైత్ర బహుళ సప్తమి మొదలుకొని 26/4/2025 శనివారం చైత్ర బహుళ చతుర్దశి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని మీనం, రాహు మీనం, కేతు కన్య, రవి మేషం, బుధుడు మేషం, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం, చంద్రుడు ధనుస్సు నుండి మీనరాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు చేసేటువంటి పనులలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా తోటి ఉద్యోగస్తులతోని తగు జాగ్రత్తలు ఉండాలి. వారు చేసే పనిని కొంత మేరకు తప్పులు పోయేటట్టుగా పక్కవారు వ్యవహరిస్తారు కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతతోని తోటి ఉద్యోగస్తులతోని ఉండాలి. పై అధికారుల మెప్పు పొందడం కొరకు మీ ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. దానికి సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం జరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత జాగ్రత్త ఉండాలి. కొంతమేరకు అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. ఆగిపోయిన పనులన్నీ కొంతమేరకు మీరు నెరవేర్చుకుంటారు. వ్యవసాయ వృత్తులలో లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్లు లేదా మంచి మార్కులు పొందుతారు. వీసా లాంటివి కొంతమేరకు ఒక్కోసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్నవారికి కొంతమేరకు వీసాలలో కొంత జాప్యం జరగడం, మీకు టెన్షన్గా ఉండడం అటువంటివి ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంతమేరకు అజాగ్రత్తగా ఉండవద్దు. అట్లానే ఉద్యోగస్తులు కూడా కొంత జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి. వాళ్ళు చేసేటువంటి వృత్తిలలో స్త్రీలకు మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా నెరవేరుకుంటారు. ఏకాభిప్రాయంతో కుటుంబంలో ముందుకు వెళ్తుంటారు. శుభకార్యాలోచన లోపల మీరు పాల్గొంటారు. ఏ రకంగా ఖర్చులు అధిగమించాలి అనేటువంటి విషయం లోపల మీరు ప్లాన్లు వేస్తుంటారు. అట్లానే మీకు దూర బంధువుల రాకతోని కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంతమేరకు ఎక్కువగా చింత ఆలోచనలతోని నిమగ్నమైపోతారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత సత్ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి కొరకు వారికి కొంత శుభగడియలు ప్రారంభమైనగా చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. బుధ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు. అట్లానే పెద్ద గ్రహాలైనటువంటి శని రాహువులు కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వలన దూరపు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు, మంచి ఉన్నతమైనటువంటి సీట్లు లభించేటట్టుగా ఉంటాయి. మంచి వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. మంచి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి విలువలు గల వారు కనుక మీకు మంచి కీర్తి ప్రతిష్టల కొరకు పాటుపడతారు. మీరు చేసేటువంటి పని తప్పకుండా నెరవేరుతుంది. సత్ఫలితాలు పొందుతారు. మీరు ఎప్పటి నుంచో అమ్మదలుచుకున్న అనుకోండి, లేదా ఎప్పటి నుంచో వ్యవహారాలలో లేదా స్థిరాస్తుల విషయం లోపల ఒక కొలిక్కి వస్తారు. అమ్మడం, కొనుగోవడం అనుకోండి, లేదా పిత్రార్జితంకు సంబంధించినటువంటి ఆస్తుల లోపల ఒక కొలిక్కి రావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మంచి ఆలోచనలతోని కొంత అప్రమత్తతోని వ్యవహారాలలో మీరు వ్యవహరిస్తారు. దానికి మీకు మంచి ఫేవర్లో ఆనుకూల్యతగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి మంచి స్థానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్,
లేదా వారికి అనుకున్నమైనటువంటి స్థల మార్పిడి మంచి లాభిస్తుంది. అవివాహితులకు కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి నుండి బయటకు వస్తారు. అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి వారం లోపల కొంతమేరకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులన్నీ కొంతమేరకు చక్కగా నెరవేర్చుకుంటారు. పై అధికారులతోని లేదా మీరు పనిచేసేటువంటి చోట కొంత పని భారం పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు. గ్రహానుకూలత కొంతమేరకు లేకున్నా దైవానుగ్రహంతో మీకు ముందుకు వెళ్తుంటారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు పనితోని కొంత భారం ఉన్నా మీరు దాన్ని ఈజీగా తీసుకొని పని నిర్వర్తించి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా ఉంటారు. మీరు చేసేటువంటి పని లోపల అవార్డు లాభసాటిగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ప్రమోషన్ల కొరకు మీరు ప్రయత్నించండి, కొంతమేరకు లాభకారిగా ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి అనిశ్చితి ఏర్పడుతుంది. వ్యాపార రంగాల వారికి పెద్ద లాభసాటిగా ఉండకుండా సామాన్యంగా మీ వ్యవహారాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొన్ని ఖర్చులు అధిగమించేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కనుక దానికి సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం కొరకు మీరు ఆలోచిస్తుంటారు, ప్లాన్లు వేస్తుంటారు. కొంతమేరకు సక్సెస్ దిశగా మీరు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీరు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చివరికి ప్రయత్నం లోపం లేకుండా అన్ని ఎంత కొంచెం విచారం మీద ఉన్నా, మీ ప్రయత్నాల మీద ఉన్నా ప్రయత్నం విఫలం కాకుండా సత్ఫలితాలను మాత్రం ఈ వారం పొందుతారు. విద్యార్థులకు అని తర్వాత అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, తప్పకుండా ఎక్కువగా సత్ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం లోపల ఈ రాశి వారికి కొంత గ్రహానుకూల్యత ఉంటుంది. కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు, వీసా లాంటివి ప్రాప్తిస్తాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉండి వీసా లాంటివి కొరకు ప్రయత్నం చేస్తారు. కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. కొంతమేరకు కొంత రిజల్ట్ మీకు వ్యతిరేకంగా రావడం, మళ్ళా ప్రయత్నం చేయడంతో సత్ఫలితాలు పొందుతారు. ప్రయత్నం చేస్తే కానీ మీరు శుభ పరిణామాలు పొందలేరు. అట్లానే ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీ స్థిరాస్తుల యోగం ఉంటుంది. అట్లానే మీ పిత్రార్జితం కొరకు మీ పిత్రార్జితమైనటువంటి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు చిక్కులు వెళ్ళిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కొంత ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లాభిస్తుంది. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. డాక్టర్లు లేదా లాయర్లు అటువంటి వారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నవారికి ఇంకా పేరు ప్రతిష్టలు వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వారికి ఒక గుర్తింపు లభిస్తుంది. దైవానుగ్రహత ఎక్కువగా ఉంటుంది. వారికి దైవం ఆనుకూల్యత కొరకు ఎక్కువగా మీరు పాటిస్తారు, మీరు పూజిస్తారు కనుక తప్పకుండా దైవం మీకు ఆనుకూల్యత లభిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత విచారాలు అధికమవుతాయి. అనుకోని సమస్యలకు కొన్ని తెచ్చిపెట్టుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. కొంత ఆచితూచి వ్యవహరించాలి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. కొంత మేరకు అనుకూలత లభిస్తుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత మేరకు శ్రమ అధికమవుతుంది. పిత్రార్జితం అనుకోండి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల కొత్త చిక్కుముళ్ళు విప్పుకునేటట్టుగా మీరు వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూ వివాదాలకు దూరంగా ఉండండి. సంతకాలు జామీన్లకు దూరంగా ఉండండి. ఇట్లానే సామాజికమైనటువంటి సేవ, సంఘ సేవల లోపల మీరు పాల్గొంటారు. దాంతో మీ మనసు కొంత ఉల్లాసంగా సంతోషంగా ఉండేటువంటి సమయం. మీ పిల్లలు మంచి వ్యవహారాలలో ఆనుకూల్యత లాభించడం చేత
మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అట్లానే మీరు తీర్థయాత్ర సందర్శనలు అటువంటి చేసినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం మీకు ఒక ప్రత్యేకత. మీ ఇంట్లో శుభకార్యాల కొరకు మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ రకంగా మీరు దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయం లోపల ఇంట్లో మీ భార్య లేదా మీ కుటుంబంలో ఆలోచనలో నిమగ్నమై ఉంటారు. తప్పకుండా అన్ని ఫలితాలు సత్ఫలితాల కొరకు ప్రయత్నించండి. మీరు ప్రయత్నం లోపం లేకుండా చేయండి. అన్ని వ్యవహారాల లోపల భగవంతుడు మీకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఇందుకొరకు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా అటువంటి చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి గ్రహానుకూల్యత ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి మంచి గుర్తింపు లాభకారిగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్, అట్లానే ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం ఈ వారంలో మీకు తప్పకుండా జరుగుతుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం లోపల తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ పిల్లలు మంచి సీట్లు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దాంతో ఈ వారం మీకు కొంత మేరకు సంతోషకరంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. బంధువులందరూ కొంత మేరకు ఒక అకేషన్లో కలవడం జరుగుతుంది. దాంతో మీరు ఇంకా సంతోషంగా ఉంటారు. అట్లానే గ్రహాలు కూడా మీకు కొంత మేరకు ఆనుకూల్యతగా ఉంటున్నాయి. మీరు చేసేటువంటి దైవ ప్రార్థన కూడా మీకు అనుకూలిస్తుంది. దాంతో మీకు స్థిరాస్తుల కొరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీకు ప్రమోషన్స్ లాంటివి కొరకు ప్రయత్నం చేయండి. ఉద్యోగ భద్రత కూడా మీకు నెరవేరుతుంది. మీరు ప్రయత్నం లోపం లేకుండా మీరు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉద్యోగ అన్వేషణ కూడా మీకు లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవహారం అనుకూలిస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు గ్రహానుకూల్యత ఉంటుంది. కాకపోతే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు 7వ స్థానం, రవి 6వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా 5వ స్థాన శుభస్థానంలో ఉండడం వలన కొంతమేరకు అనుకున్న పనులు చక్కగా నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. వీళ్ళ మాట చక్కగా నడుస్తుంది. వీళ్ళ మాటకు విలువనిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరిగేటట్టుగా ఉంటాయి. వీరు చేసేటువంటి పనులలో మంచి గుర్తింపు, రాణింపు వచ్చేటట్టుగా వ్యవహరిస్తుంది. కేతువు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. స్థిరాస్తుల యోగం, స్థిరాస్తుల ఆనుకూల్యత ఉంటుంది. మంచి మార్కులు సంపాదిస్తారు విద్యార్థులు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లాభిస్తుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి యోగ్యత, మంచి ఆనుకూల్యత లాభిస్తుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. వీళ్ళ పిల్లలకు మంచి మార్కులు రావడం చేత లేదా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం చేత కొంత సంతోషకరంగా ఉంటారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. అట్లానే యాత్రలు లేదా పూజాధికారులలో ఎక్కువగా ఈ వారం పాల్గొనేటట్టుగా గోచరమవుతున్నది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. వాటి చేత కొంత ఖర్చులు అధికమవుతాయి. దానికి సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి సంతానాన్ని పొందుతారు. ఈ వారం ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యతగా ఉన్నది. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, ఎక్కువగా విచారాలు ఉండేటట్టుగా ఉంటాయి. కనుక వీరి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి
కొంతమేరకు మీరు చేసేటువంటి పనులలో మంచి గుర్తింపు వస్తుంది. పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. పనులలో విజయం చేకూరుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి చిక్కులు విడిపోతాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా ప్రయత్నం మేరకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. గుర్తింపు వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆనుకూల్యత వస్తుంది. అలానే పని భారం పెరిగినా కూడా దాన్ని మంచి తీర్చిదిద్దుకుంటారు ఆ పనిని. అట్లానే పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు కొంతమేరకు శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కుటుంబ భారం, కొద్దిగా ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహానుకూల్యత ఉన్నది. కనుక మీరు చేసేటువంటి పనులలో మంచి విజయం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తారు మీరు. విజయం మీకు లభ్యం ఈజీగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, చిన్న చిన్న పరిశ్రమల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి ఆనుకూల్యత ఉంటుంది. దైవం కూడా మీకు అనుకూల్యత లభిస్తుంది. విద్యార్థులకు మంచి మేరకు మంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. కొన్ని నూతనమైనటువంటి పనులను స్వీకారం చుడతారు. తప్పకుండా ఈ వారం శుభ పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేయడమేనిది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి కొంత గ్రహానుకూల్యత లాభసాటిగా వ్యవహరిస్తుంది. రవి 3వ స్థానం, బుధ శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన కొంత మేరకు రవి మంచి ఆనుకూల్యతగా ఉంది. మీరు చేసేటువంటి పనులలో విజయం చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులకు శుభ గడియలు ప్రారంభమైనవిగా చెప్పుకోవచ్చు. మంచి మార్కులు వస్తాయి. కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని పనులలో విజయం చేకూరుతుంది. మంచి మార్కులను పొందుతారు. వీసా లాంటి ప్రయత్నం లోపల లేకుండా మీరు ప్రయత్నించండి. తప్పకుండా విజయం చేకూరుతుంది. విదేశాలలో ఉన్నవారి మాత్రం అక్కడ వీసా కొరకు లేదా ఉద్యోగ అన్వేషణలో కొంతమేరకు లాభసాటిగా ఉండదు. ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ శుభ పరిణామాలు పెంపొందివు. విద్యార్థులకు కొంతమేరకు కష్టపడితే కానీ సత్ఫలితాలను పొందలేరు. ఉద్యోగ అన్వేషణలో కొంత విజయానుకూలత లాభసాటిగా ఉంటుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. స్థిరాస్తుల కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ వారంలో కొంచెం సఫలీకృతం కాకుండా ఉంటాయి. కొంచెం పెండింగ్ పడేటట్టుగా వ్యవహరిస్తుంది. మీ విద్యార్థులు, మీ పిల్లలు మంచి మార్కులు సాధిస్తారు. దానికి వరకు మీరు కొంత ఇల్లు సందడిగా సంతోషంగా ఉండేటువంటి సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. దైవానుకూల్యత ఉంటుంది. మంచి మార్కులు సాధిస్తారు విద్యార్థులు. తీర్థయాత్రలు లేదా శుభకార్యాల లోపల పాల్గొంటారు. కొద్దిగా ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రయత్నించండి. తప్పక ప్రమోషన్స్ లాంటివి లేదా మంచి గుర్తింపు కొరకు ప్రయత్నం లోపం లేకుండా చేయండి. కొంత లాభసాటిగా వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. ఎక్కువగా మీకు లాభసాటిగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీస చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత మేర గ్రహాల అనుకూల్యత లేదు. కనుక మీరు కొంత అప్రమత్తతో వ్యవహరించాలి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. దైవానుకూల్యత కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. కొంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందలేరు. కొంచెం ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటాయి.
వీసా లాంటివి లేదా విదేశాల్లో ఉన్న వారికి కూడా కొంత గ్రహానుకూల్యత లేనందువలన కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొంత చిక్కులతోని ఉండేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. కొంత కోపోద్రవులకు కాకుండా కొంత ఆలోచనలతోని ఉంటే మీరు వ్యవహారాల్లో చక్కపెట్టుకునేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు మంచి సీట్లు పొందలేరు. కొంచెం కష్టపడాలి. ఒక శుక్రుడు మాత్రం అనుకూల్యత ఉన్నాడు కనుక కొంచెం కష్టపడితే సత్ఫలితాలు వచ్చేటట్టుగా ఉంటాయి. కష్టే ఫలి. కష్టం మీద తప్పకుండా ఒకసారి కాకుండా 5వసారి 4వసారి ప్రయత్నంతో తప్పకుండా మీకు శుభాలు జరుగుతాయి. కాకపోతే వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. కొంత స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆలోచనలో ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో అగ్రిమెంట్లు కానీ స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు దూసుకెళ్తారు. ఆ విషయం లోపల కొంత లాభసాటిగా ఉంటుంది. విలువగల వస్తువులను కొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ప్రమోషన్స్ కొరకు చూసేవారికి కొంత పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. వ్యవహారాలలో అనుకూల్యత ఉండదు. తర్వాత మీకు ఇష్టమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా బదిలీలలో కూడా మీరు మనసుకు సంబంధించినది ఉత్సాహంగా లేకుండా ట్రాన్స్ఫర్స్ అయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీరు సుందరకాండ పారాయణము లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా గ్రహానుకూల్యత లాభసాటిగా ఉండేటట్టుగా మీకు భగవంతుడు అనుకూలిస్తాడు. స్వస్తి.